సుగాలి ప్రీతి 14 ఏళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే 10 మందిని నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుగాలి ప్రీతి కేసు గుర్తున్నప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు మీకు గుర్తుకు రాదని నేను అడుగుతున్నాను. చేసిన ఆ బిడ్డని చంపేసిన విధవలకి ఆడబిడ్డలు లేరా? ప్రీతి తల్లి పార్వతి ఫిజికల్లీ ఛాలెంజ్డ్. ఆమెకి కాళ్ళు లేకపోవడం వల్ల వీల్ చైర్లో తిరుగుతుంది. డబ్బులన్నీ తీసుకుని అనుభవించిన తర్వాత నీ మొగుడు ఉద్యోగం కూడా వచ్చిన తర్వాత ఇవాళ గుర్తొచ్చింది మళ్ళీ నీకు. నువ్వేదో పెద్ద సత్యసంద్రాల్లాగా వచ్చి మళ్ళీ జనసేన పార్టీ గురించి, జనసేన పార్టీ నాయకుడి గురించి మాట్లాడతాను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మరొక ప్రకటన చేశారు, ఈ కేసుని మళ్ళీ సిబిఐకి అప్పగిస్తాను అని. ఎంత జోక్ చూడండి. పోక్సో చట్టంలో అరెస్ట్ అయ్యి 8 రోజుల్లో బయటకు వచ్చిన చరిత్ర బహుశా భారతదేశం మొత్తంలో వాళ్ళదే అయి ఉండాలి. ఈరోజు పోలీసు చెప్తుంది ఏంటంటే సాక్ష్యాలు వీళ్ళు చెప్తున్న వ్యక్తుల మీద వాళ్ళ డిఎన్ఏకి దీనికి మ్యాచ్ కావాలి. తమ దగ్గర ఒక్క నిజాయితీ కలిగిన ఆఫీసర్ కూడా లేడు అని ఒప్పుకుంటున్నారు అని అర్థం. హలో ఫ్రెండ్స్, ఆయేషా మీరా 2007, సౌజన్య 2012, ప్రీతి సుగాలి 2017. ఈ 3 కేసులు దాదాపుగా మనందరికీ చాలా పరిచితమైనవి. 2 కేసులు ఆంధ్రప్రదేశ్కు చెందినవైతే 1 కర్ణాటకకు చెందింది. ఈ 3 కేసులకు అనేక సిమిలారిటీస్ ఉన్నాయి. ఈ 3 కేసుల్లోనూ చదువుకుంటున్న టీనేజ్ ఆడపిల్లలే విక్టిమ్స్. వాళ్ళ మీద అత్యాచారం జరిగింది, హత్య జరిగింది. హాస్టల్లో ఉంటున్న ఆయేషా మీరా సుగాలి ప్రీతిని చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే సౌజన్య విషయంలో అది కూడా చేయలేదు, అత్యాచారం చేసి చంపి బయటపడేశారు. ఈ 3 కేసుల్లోనూ నిందితులు ఎవరో అందరికీ తెలుసు. కానీ అన్ని కేసుల్లోనూ పోలీసులు నిందితులను పట్టుకోవటానికి బదులుగా వాళ్ళని తప్పించడానికి, రక్షించడానికి అనేక ప్రయత్నాలు చేశారు. 3 కేసుల్లోనూ సాక్ష్యాధారాలు నాశనం చేశారు. ఆయేషా మీరా కేసులో, సౌజన్య కేసులో ఒక అనామకుడిని అరెస్టు చేసి 9 ఏళ్ల పాటు జైల్లో ఉంచితే, ప్రీతి సుగాలి విషయంలో నిజంగా నేరం చేశారని భావించిన వాళ్ళని అరెస్ట్ చేసినప్పటికీ కూడా కేవలం 8 రోజుల్లో వాళ్ళు బెయిల్ మీద వచ్చారు. నిజానికి ఈ 3 మనం పేర్లతో ప్రస్తావించి మాట్లాడుకుంటున్నాం. చట్టం ప్రకారం ఆడపిల్లల మీద అత్యాచారం జరిగితే వాళ్ళ పేర్లు మనం ప్రస్తావించకూడదు. కానీ ఎక్సెప్షన్ ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు అంగీకరించినప్పుడు ఆ విషయం మనం మాట్లాడొచ్చు. ఈ 3 విషయంలోనూ తల్లిదండ్రులే స్వయంగా వాళ్ళ పిల్లల పేర్లతో న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు కాబట్టి మనం ఆ 3 పేర్లతో మాట్లాడుకుంటున్నాం. ఈ 3 ఉన్నారా దేశంలో? ఇంకెవరూ లేరా? అఫ్ కోర్స్ ఉన్నారు. వందలు కాదు, వేలల్లోనూ లక్షల్లోనూ ఉన్నాయి ఇటువంటి కేసులు. ఆ కేసులన్నీ కూడా దాదాపుగా ఇదే పద్ధతిలో ఉంటాయనడానికి ఏ మాత్రం అనుమానం లేదు. భారతదేశంలో తప్పు చేసిన వాడు బలహీనుడయ్యి విక్టిమ్ ప్రివిలేజ్డ్ క్లాస్ నుంచి వచ్చినప్పుడు తప్పకుండా న్యాయం జరుగుతుంది. బట్ అదే విక్టిమ్ బలహీన వర్గం నుంచి వచ్చి నేరం చేసిన వాళ్ళు పెద్దవాళ్ళైనప్పుడు న్యాయం జరగడం అనేది ఈ దేశంలో చాలా 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 అరుదు. లక్షలో ఒక్కటి జరిగితే గొప్ప. ఈ 3 విషయంలోనూ తల్లిదండ్రులు పోరాటం చేస్తున్నారని చెప్పాను కదా. ఆయేషా మీరా కేసులో 18 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉంటే, సౌజన్య కేసులో 13 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు. ప్రీతి సుగాలి కేసులో 8 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు. బట్ అయినా కూడా వాళ్లకు న్యాయం అనేది కనుచూపు మేరలో కూడా కనిపించని ఒక పరిస్థితి ఉంది. మొండికేసి ఫైట్ చేసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటే అది చేతగాని వాళ్ళ పరిస్థితి ఇంకెలా ఉంటుంది ఊహించుకోండి. అయితే ఈ 3 కేసుల్లోనూ ప్రస్తుతం సుగాలి ప్రీతి కేసు హెడ్లైన్స్ లో ఉంది. దానికి కారణం పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చే ముందు అసలు సుగాలి ప్రీతి కేసు ఏంటో ఒకసారి బ్రీఫ్ గా చూద్దాం. కర్నూలులో ఉన్న కట్టమంచి రామలింగారెడ్డి మెమోరియల్ స్కూల్ అనే ఒక స్కూల్లో ప్రీతి సుగాలి 10వ తరగతి చదువుతుంది 2017లో. చాలా మంది తల్లిదండ్రులాగానే హాస్టల్లో ఉండి చదివిస్తే బాగా చదువుతుందన్న నమ్మకంతో తల్లిదండ్రులు ఆ పాపని హాస్టల్లో ఉంచారు. అయితే ఆ పాప తనకు స్కూల్లో ఇబ్బందిగా ఉందని ముఖ్యంగా స్కూలు యజమానైన జనార్దన్ రెడ్డి, ఆయన కొడుకులు హర్షవర్ధన్ రెడ్డి, దివాకర్ రెడ్డి నుంచి తనకు చాలా ఇబ్బందిగా ఉందని తన తల్లిదండ్రులకు కంప్లైంట్ చేసింది. వాళ్ళు ఆ కంప్లైంట్ గురించి మాట్లాడటానికి స్కూల్కు వద్దామనుకుంటున్నప్పుడే వాళ్ళకు వచ్చిన వార్త ఏంటంటే వాళ్ళ పాపకు బాగాలేదు, వచ్చి తీసుకెళ్ళమని. వచ్చి చూస్తే పాప గదిలో ఫ్యాన్కు వేలాడుతూ ఉంది. అది ఆత్మహత్య అని చెప్పి నమ్మించే ప్రయత్నం చేశారు. బట్ పాప శవం మీద ఉన్న గాయాలు చూసి తల్లిదండ్రులు నమ్మలేదు. బట్ అయినప్పటికీ హడావుడిగా పోలీసులు అక్కడి నుంచి తీసుకువెళ్ళటము, పోస్ట్ మార్టం చేయటము ఇవన్నీ కూడా జరిగాయి. బట్ తల్లిదండ్రులు పట్టుబట్టి పాప మీద అత్యాచారం జరిగింది అన్న విషయాన్ని కంప్లైంట్ ఇచ్చారు. కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్లో పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ శంకర్ కూడా అదే విషయాన్ని ధృవీకరించాడు. ఆయన శరీరం మీద ఘాట్లు చూసి పాప వెజైనాలోంచి స్వాబ్స్ తీసి పరీక్షకు పంపించారు. పాప మీద అత్యాచారం కూడా జరిగింది అని కన్ఫర్మ్ కూడా చేశారు. పాప వయసు 15 సంవత్సరాలు కావడంతో
పోక్సో కేసు పెట్టారు. ఈ పోక్సో కేసులో ఇంతకుముందు చెప్పిన జనార్దన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, దివాకర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. కానీ 8 రోజుల్లో వాళ్ళు బయటకు వచ్చేశారు. పోక్సో చట్టంలో అరెస్ట్ అయ్యి 8 రోజుల్లో బయటకు వచ్చిన చరిత్ర బహుశా భారతదేశం మొత్తంలో వాళ్ళదే అయి ఉండాలి. ఆ రకంగా జస్టిస్ సిస్టంలో ఒక పెద్ద రికార్డు బ్రేక్ అయిందని చెప్పుకోక తప్పదు. ఆ సంఘటన తర్వాత జరిగిన అనేక పరిణామాలు చూస్తే పోలీసులు మొదటి నుంచి కూడా దీంట్లో అసలైన నిందితులను పట్టుకోకుండా తప్పించడానికే అనేక ప్రయత్నాలు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అవసరమైన సాక్ష్యాలను ప్రిజర్వ్ చేయకపోగా అవసరమైన సాక్ష్యాలను ధ్వంసం కూడా చేసినట్టుగా మనకు ఆ తర్వాత కాలంలో తెలుస్తుంది. ఎందుకంటే అత్యాచారం ఘటనలో తప్పకుండా దాచిపెట్టాల్సిన కొన్ని సాక్ష్యాలు ఉంటాయి. ఒకటి ఫ్యూబిక్ హెయిర్, ఇంకొకటి నెయిల్ క్లిప్స్. ఎందుకంటే అటువంటి సంఘటనలో నిందితులను పట్టించేది ఇవి రెండే. బట్ ఇవి రెండింటినీ కూడా పోలీసులు ధ్వంసం చేసేశారు. నిజానికి ఫోరెన్సిక్ రిపోర్ట్ చాలు ఆ అమ్మాయి మీద అత్యాచారం జరిగింది అని చెప్పడానికి. దాని ప్రకారం వాళ్ళు విచారణ జరిపించాలి, కోర్టుకు ట్రయల్కి వెళ్ళాలి. కానీ కేసును పక్కదారి పట్టించడానికి జరుగుతున్న ప్రయత్నాలు చూసి అక్కడ పెద్ద ఎత్తున నిరసన వచ్చింది. సుగాలి ప్రీతి తల్లిదండ్రులు రాజు నాయక్, పార్వతి వాళ్ళిద్దరికీ అండగా అనేక మంది ముందుకు రావడంతో పోలీసుల వైపు వేలెత్తి చూపించడంతో అప్పటి డిస్ట్రిక్ట్ కలెక్టర్ 5 సభ్యులతో కూడిన ఒక కమిటీని కూడా వేశారు. ఆ కమిటీ కూడా ప్రీతి సుగాలి మీద అత్యాచారం జరిగింది అని చెప్పింది. అంతేకాకుండా పోలీసులు కావాలనే కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు అని కూడా ఆ కమిటీ చెప్పింది. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? 2017లో, అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత వచ్చిన మొట్టమొదటి ప్రభుత్వం, అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఈ సంఘటన జరిగింది. ఈ కేసును ముందుకు తీసుకువెళ్లాల్సిన డిప్యూటీ ఎస్పీ వినోద్ కుమార్కి ఈ నివేదిక మీద, డాక్టర్ శంకర్ ఇచ్చిన నివేదిక మీద కూడా నమ్మకం కలగలేదు. ఇది ఇన్కన్సిస్టెంట్ గా ఉంది అని చెప్పి డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ని మరొకసారి ఇన్వెస్టిగేట్ చేయమని అడిగారు. వాళ్ళు ఒక ముగ్గురితో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. బట్ ఈ ముగ్గురు ఫ్రెష్ అటాప్సీ లాంటిది ఏమీ చేయలేదు. వాళ్ళకి ఇచ్చిన ఫోటోగ్రాఫ్స్ వాటి ఆధారంగానే వాళ్ళు ఒక నిర్ధారణకు రావాల్సి ఉంది. వాళ్ళు ఏం చెప్పారంటే ఇందులో చాలా కీలకమైన ఫ్యూబిక్ హెయిర్, నెయిల్ క్లిప్పింగ్స్ మిస్సింగ్ ఉన్నాయి కాబట్టి మేము ఒక అంచనాకి రావటం సాధ్యం కాలేదు అని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. అంటే క్లియర్గా అర్థమవుతుంది కదా, అప్పుడే ఇది అత్యాచారం అనుమానం ఉన్నప్పటికీ కూడా ఇవి రెండు ప్రిజర్వ్ చేయలేదు అంటే అర్థం ఏంటి? వాళ్ళకు ఖచ్చితంగా నిందితులు ఎవరో తెలిసి వాళ్ళని రక్షించే ప్రయత్నం చేశారు అని అర్థం. అయితే పోలీసులు ఈ పని మొదటిసారి చేయలేదు. ఆయేషా మెహ్రా విషయంలో కూడా అదే పని చేశారు. ఏమాత్రం సంబంధం లేని ఒక సత్యం బాబు అనే అతన్ని అరెస్ట్ చేసి 9 ఏళ్ల పాటు బెయిల్ కూడా రాకుండా జైల్లోనే ఉంచారు. అతనితో కేసు ఒప్పించడానికి అతన్ని అనేక చిత్రహింసలు కూడా పెట్టారు. 9 ఏళ్ల తర్వాత అతను నిర్దోషి అని బయటకు వచ్చినప్పుడు కేసు సిబిఐకి పోతే సిబిఐ కూడా ఇదే మాట చెప్పింది. ఇక్కడ పోలీసులు కావాలనే సాక్ష్యాధారాలను నాశనం చేశారు అని. కాబట్టి పోలీసులు చాలా అలవాటుగా, ముఖ్యంగా నిందితులు డబ్బులున్న వాళ్ళు, ధనవంతులు, రాజకీయ పలుకుబడి ఉన్నవాళ్ళు ఈ పని చాలా అలవాటుగా చేస్తూ ఉంటారు అన్నది మనందరికీ తెలిసిన విషయమే. సో అదే పని ప్రీతి సుగాలి విషయంలో కూడా చేశారు. విచారణ చేయాల్సిన డిప్యూటీ ఎస్పీనే అట్లా ఉన్నప్పుడు ఆ కేసు న్యాచురల్గానే ముందుకు పోయే అవకాశం లేదు కాబట్టి అది ముందుకు పోలేదు. తర్వాత ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత కూడా ప్రీతి తల్లిదండ్రులు తమ పోరాటం కొనసాగించారు. ప్రీతి తల్లి పార్వతి ఫిజికల్లీ ఛాలెంజ్డ్. ఆమెకి కాళ్ళు లేకపోవటం వల్ల వీల్ చైర్లో తిరుగుతుంది. ఆమె అదే వీల్ చైర్లో తిరుగుతూ తన బిడ్డకు న్యాయం చేయాలి అంటూ ఎక్కని గడపలేదు, తట్టని తలుపులేదు. ఆ సమయంలో ప్రవేశించారు పవన్ కళ్యాణ్. సుగాలి ప్రీతి 14 ఏళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే 10 మందిని నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు. జగన్మోహన్కి బొక్క పడితే, చిన్న గులకరాయి పడితే రాష్ట్రం అంతా ఊగిపోతే సగటు మనిషి బాధ మనకి తెలియదు. పోలీసులు ఏం చేస్తున్నారు అక్కడ? పోలీసులకి బిడ్డలు ఉండరా? ఆడబిడ్డలు ఉండరా? పోలీసులకి, రాజకీయ నాయకులకి ఆడబిడ్డలు ఉండరా? ఆ బిడ్డని చంపేసిన విధవలకి ఆడబిడ్డలు లేరా? సుగాలి ప్రీతి తల్లిదండ్రులిద్దరికి నేను మాటిస్తా ఉన్నాను, రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి వ్రాతపూర్వకంగా దీన్ని సిబిఐకి అప్పగించకపోతే దీనిని హ్యూమన్ రైట్స్ కమిషన్ కి నేను ఇంకొకసారి తీసుకుపోతాం. దిశ గురించి మీరు మాట్లాడినప్పుడు ఎందుకు సుగాలి ప్రీతి గురించి మీరు ఎందుకు మాట్లాడరు? నిజానికి సుగాలి ప్రీతికి న్యాయం జరిగితే నేను రోడ్డు మీదకి రావాల్సిన అవసరం లేదు. ఆయన వెంటనే ప్రీతి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి న్యాయం చేస్తానని చెప్పడం మాత్రమే కాకుండా
కర్నూలులో 2 లక్షల మందితో ఒక పెద్ద ర్యాలీ కూడా నిర్వహించారు. ఆ ర్యాలీలో ఆయన ప్రీతి సుగాలికి న్యాయం జరగకపోతే మన ఆడపిల్లలు ఎవ్వరికీ కూడా న్యాయం జరగదు అని చాలా ఎమోషనల్గా, ఆవేశంగా, ఆగ్రహంగా ప్రసంగించారు. అప్పుడు అధికారంలో ఉన్నది వైసీపీ. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసుని సిబిఐకి బదిలీ చేస్తూ ఒక జీవో జారీ చేయడంతో పాటుగా ప్రీతి సుగాలి తల్లిదండ్రులకు భూమి అట్లాగే ఉద్యోగాలు కూడా ఇచ్చారు. 2020లో జగన్ గవర్నమెంట్ సిబిఐకి అప్పగించింది. కానీ సిబిఐ ఆ కేసుని ముందుకు తీసుకొని పోనేలేదు. ఎందుకు తీసుకొని పోవటం లేదు అని ప్రీతి తల్లి కోర్టులో వేసింది. 5 ఏళ్ల తర్వాత మొన్న 2025 ఫిబ్రవరిలో సిబిఐ ఈ కేసు విచారణ చేపట్టడానికి అవసరమైన మనుషులు లేదా రిసోర్సెస్ తమ దగ్గర లేవు కాబట్టి మేము చెయ్యలేము అని కోర్టుకు చెప్పింది. చూడండి ఎంత వింతనో. రాజకీయ ప్రత్యర్థులను లొంగ తీసుకోవడానికి సిబిఐని ఎడాపెడా వాడుతుంటే పనిచేసిన సిబిఐ ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగితే దాన్ని విచారించడానికి అవసరమైన సిబ్బంది, వనరులు తమ దగ్గర లేవు అని కోర్టుకు చెప్పిందంటే మీరు ఊహించండి ఈ దేశంలో ఆడపిల్లలకు జరిగే అన్యాయాల పట్ల ప్రభుత్వ యంత్రాంగాలు ఎట్లా ఉంటాయో. ఆ తర్వాత 4 ఏళ్లు గడిచాయి. ప్రభుత్వం మారింది. ఈ లోపల ప్రతి మీటింగ్లో పవన్ కళ్యాణ్ ప్రీతి సుగాలి గురించి మాట్లాడుతూనే ఉన్నాడు. తాము అధికారంలోకి వస్తే మొట్టమొదట పరిష్కరించేది ప్రీతి సుగాలి కేసే అని కూడా చెప్పాడు. ఎన్నికలు వచ్చాయి, కూటమి గెలిచింది, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కూడా అయ్యాడు. కానీ ఆయన అధికారంలోకి రాగానే ప్రీతి సుగాలి గురించి దాదాపుగా మర్చిపోయాడు అంటే ఆశ్చర్యం లేదు. ఆయన వచ్చిన తర్వాత తీసుకున్న అతిపెద్ద అంశం తిరుపతి లడ్డు మనందరికీ తెలిసిందే. అఫ్ కోర్స్ ఆ లడ్డు ఇష్యూ కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత కూడా ఆయన ప్రీతి సుగాలి కేసుకు సంబంధించి ఏ ప్రయత్నమూ చేయలేదు. చిట్ట చివరికి ఈ ఏడాది ఫిబ్రవరిలో సిబిఐ తాము ఈ పని చెయ్యలేము అని చేతులెత్తేసిన తర్వాత ఆయన స్పందించి ఉండాలి కదా, స్పందించలేదు. ఆయన స్పందిస్తాడేమోనని ఎదురు చూసి ప్రీతి సుగాలి తల్లిదండ్రులు ఆగస్టులో, ఎందుకు ఆగస్ట్ అంటే ప్రీతి సుగాలి చనిపోయింది కూడా ఆగస్టు 2017లోనే. ఆగస్టులో మళ్ళీ ఈ విషయాన్ని గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. అన్నా మీరే మాకు మాట ఇచ్చారు, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వస్తుంది, ప్రభుత్వం వచ్చిన ఫస్ట్ సంతకమే సుగాలి ప్రీతి కేసు అన్నారు. మరి మీరు వచ్చి కూడా అధికారంలోకి 14 నెలలు పూర్తి అయినా కూడా ఇప్పటి వరకు కూడా సుగాలి ప్రీతి కేసులో ఏ విషయం కూడా ముందుకు సాగలేదు. మరి నేను ఈడ్చుకుంటూ ప్రతి ఆఫీస్ చుట్టూ నేను నా కూతురు గురించి చెప్తున్నానే, మరి ఒక్కరన్నా స్పందించడం లేదు ఎందుకు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుగాలి ప్రీతి కేసు గుర్తున్నప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు మీకు గుర్తుకు రాదని నేను అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ కూడా స్పందించి అసలు నేను లేకపోతే మీ ఇష్యూ బయటకే వచ్చుండేది కాదు, నేను ఇష్యూ చేశాను కాబట్టి మీకు ల్యాండ్ వచ్చింది, మీకు ఉద్యోగాలు వచ్చాయంటూ ఆయన ఆ ల్యాండ్ వాల్యూ ఎంతో కూడా చెప్పడం ప్రారంభించాడు. అసలు ఈరోజు సుగాలి ప్రీతి అనే కేసు ఎలా ఎక్కడి నుంచి బయటకు వచ్చింది మీరు చెప్పండి. ఇలాంటి అన్యాయం జరిగిందని మీ ఎవరికి తెలుసు? మనం చేసిన పోరాటం వల్లే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బాధితులకు చట్ట ప్రకారం ఇచ్చే ప్రయోజనాలు, పరిహారాలు వారి కుటుంబానికి దక్కాయి. కర్నూలు రూరల్ మండలం దిన్నె దేవరపాడులో 5 ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయింపబడింది. ఆ గ్రామం కర్నూలు నగరానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రోజున మార్కెట్ వాల్యూ కనీసం ఎకరాకది వాళ్ళు చెప్పడం మీరు క్రాస్ చెక్ చేసుకుని 2 కోట్ల వరకు ఉంటుందని చెప్తా ఉన్నారు. పాప 2 తల్లిదండ్రులకి రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం ఇవ్వడం అయింది. ఈరోజు పోలీసు చెప్తుంది ఏంటంటే సాక్ష్యాలు వీళ్ళు చెప్తున్న వ్యక్తుల మీద వాళ్ళ డిఎన్ఏకి దీనికి మ్యాచ్ కావట్లేదు. గత ప్రభుత్వం చేసిన తప్పులు. దిగజారిన రాజకీయాల్లో బహుశా ఇది పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదని నేను అనుకోవచ్చు. నేను చెప్పకపోతే మీ సంగతి పట్టించుకోలేదని ఈయన అన్నాడు కదా, నువ్వు ప్రీతి సుగాలిని వాడుకుని అధికారంలోకి వచ్చావని ఎవరైనా అంటే ఆయన తలెక్కడ పెట్టుకుంటారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఒక వింత మాట కూడా అన్నారు, గత ప్రభుత్వం చేసిన తప్పులు. ఇది గత ప్రభుత్వం చేసిన తప్పు, దానికి నన్నంటే ఎట్లా అని. గత ప్రభుత్వం అంటే ఏ ప్రభుత్వం? ఆయన ఇప్పుడు ఎవరితో ఉన్నారో వాళ్ళ ప్రభుత్వంలో కదా జరిగింది. వాళ్ళకి ఎంతో కొంత న్యాయం జరిగింది అంటే ఆ తర్వాత వచ్చిన వైసీపీ గవర్నమెంట్లో. దాన్ని ఈయన క్లెయిమ్ చేసుకుంటున్నాడు. చూడండి, ఈ మాట అంటున్నందుకు కూడా ఈ కిందకు వచ్చి అనేక మంది నన్ను కూడా పచ్చి బూతులు తిడతారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేయదు కదా. పవన్ కళ్యాణే స్వయంగా బిడ్డను పోగొట్టుకున్న తల్లిదండ్రుల మీద విమర్శలు గుప్పిస్తుంటే ఆయన పార్టీ వాళ్ళు ఎందుకు కూరుకుంటారు? ఆయన పార్టీ నాయకుడు గాదె వెంకటేశ్వరరావు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రీతి తల్లిదండ్రుల మీద విమర్శలు చేయటం, తిట్టడం కూడా ప్రారంభించాడు. ఆ రోజు నేను డబ్బులు కావాలి నీకు, పవన్ కళ్యాణ్ గారు గొంతెత్తి మాట్లాడిన తర్వాత నీకు డబ్బులు వచ్చేదానికి ఆహా ఓహా అనుకుంటూ ఆ డబ్బులు మొత్తం తీసుకున్నావు. ఆ రోజు నీకు కూతురు జరిగిన అన్యాయం గుర్తురాల నీకు. డబ్బులన్నీ తీసుకుని అనుభవించిన తర్వాత నీ మొగుడు ఉద్యోగం కూడా వచ్చిన తర్వాత ఇవాళ గుర్తొచ్చింది మళ్ళీ నీకు. ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నీకు అన్యాయం చేసిన వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇవాళ నీకు మరి ఎంత ఇచ్చారు? నీకు ఎంత తీసుకున్నావు?
నువ్వేదో పెద్ద సత్యసుందరాల్లాగా వచ్చి వాళ్ళ జనసేన పార్టీ గురించి జనసేన పార్టీ నాయకుడి గురించి మాట్లాడతాను. ఆడ మనిషి అయిపోయి ఇంకా అంతకంటే ఎక్కువ మాట్లాడతాను నేను. గత ప్రభుత్వ పాలన మొత్తం కూడా ఎర్ర పుస్తకాన్ని పెట్టి వాళ్ళు చేసిన తప్పులన్నీ రాసి పెట్టుకున్న లోకేష్ బాబు ఎందుకో ఈ ఒక్క విషయాన్ని మాత్రం ఎక్కడ రాసుకున్నట్టుగా లేదు. నిజానికి అదే విషయం ప్రీతి తల్లి పార్వతి కూడా అడిగింది. మరి లోకేష్ బాబు గారు మీ రెడ్ బుక్ లో సుగాలి ప్రీతి హంతకుల పేర్లు ఉన్నాయా లేవా చెప్పండి. అందుకు కూడా ఆమె విపరీతంగా తిట్లు తింటూ ఉంది. ఇంతకీ ప్రీతి తల్లిదండ్రులు చేసిన తప్పేంటి? తమ పిల్లని 15 ఏళ్ల పసిపిల్లని అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హత్య చేస్తే దానికి న్యాయం చేయమని అడగటమే. అసలు దాన్ని అడుక్కోవలసిన పరిస్థితి రాకూడదు, దానికోసం ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి రాకూడదు. కానీ వచ్చింది. ఆయేషా మీరా కేసులో వచ్చింది, సౌజన్య కేసులో వచ్చింది, ప్రీతి సుగాలి కేసులో కూడా వచ్చింది. బట్ ఈ కేసులన్నీ కూడా ఒక పర్టికులర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాలేదు, రకరకాల పార్టీల అధికారంలో ఉన్నప్పుడు వచ్చాయి. అంటే అర్థం ఏంటి? ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ధనవంతులైన పలుకుబడి కలిగిన నేరస్తులకు అండగా ఉంటారు. ఎందుకంటే వాళ్లే కదా రేపు రాజకీయాల్లోకి వస్తారు. అటువంటి నేరస్తులతోనే కదా వాళ్ళు చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతారు. కాబట్టి వాళ్ళు వాళ్ళనే రక్షిస్తారు. పోలీసులు కూడా అటువంటి వాళ్ళతో అంటకాగి 4 డబ్బులు చేసుకుందాం అనుకుంటారు. కానీ ఏ ప్రజల సొమ్ముతో వాళ్ళు బతుకుతున్నారో వాళ్లకు న్యాయం చేయాలని మాత్రం అనుకోరు. ఇక మరొకసారి రాష్ట్రం అంతా ఈ ఇష్యూని మాట్లాడటం మొదలుపెట్టేసరికల్లా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మరొక ప్రకటన చేశారు. ఈ కేసుని మళ్ళీ సిబిఐకి అప్పగిస్తాను అని. ఎంత జోక్ చూడండి. ఒకసారి సిబిఐకి అప్పగించడం అయిపోయింది, 5 ఏళ్ల తర్వాత మేము చేయలేము అని సిబిఐ చేతులు ఎత్తడం కూడా అయిపోయింది. బట్ మళ్ళీ ఈ కేసుని అదే సిబిఐకి అప్పగిస్తారట. అంటే ఏంటి అర్థం? వాళ్లకు న్యాయం చేసే ఉద్దేశం లేదు అని అర్థం. లేదా తమ దగ్గర ఒక్క నిజాయితీ కలిగిన ఆఫీసర్ కూడా లేడు అని ఒప్పుకుంటున్నారు అని అర్థం. ఇది దేశవ్యాప్తంగా అనేక సార్లు ఇప్పటికి ప్రూవ్ అయింది. ఆయేషా మీరా విషయంలోనూ సౌజన్య విషయంలోనూ ఆల్రెడీ ప్రూవ్ అయింది. ఇప్పుడు ప్రీతి సుగాలి విషయంలో కూడా అదే జరగబోతుంది. వాళ్లకు న్యాయం చేసే ఉద్దేశమే లేదు. ఈ తల్లిదండ్రులు అరిచి అరిచి ఏడ్చి ఎప్పటికప్పుడు ఊరుకుంటారు కదా, అప్పటిదాకా వెయిట్ చేస్తారు. అంతేకాని నిజంగా న్యాయం చెయ్యాలి అన్న చిత్తశుద్ధి ఏ ప్రభుత్వానికి లేదు. నిజంగా పవన్ కళ్యాణ్కి ఉంటే కనీసం తాను ఈ ఇష్యూని టేకప్ చేసినందుకైనా దీన్ని చివరిదాకా తీసుకెళ్ళాలి అనుకుంటే అటువంటి విమర్శలు విక్టిమ్ తల్లిదండ్రుల మీద చెయ్యకూడదు. కానీ ఆయన చేస్తున్నాడు అంటేనే మనకు అర్థమవుతుంది. ఏదైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమైనా మాట్లాడతాం, బట్ అధికారంలోకి వచ్చాక మాత్రం మేము ఇలాగే ఉంటామని అందరూ చెప్పకుండానే చెప్తున్నారు అని అర్థం. బేటీ బచావో అని ప్రతిరోజు నినదించే ఈ దేశంలో ఆడపిల్లలకు భద్రత లేదు. ఆడపిల్లలకి ఏమైనా జరిగితే వాళ్లకు న్యాయం జరగదు. ఇది ఈ దేశపు కఠిన వాస్తవం కాదంటారా? మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి.